ఇప్పుడు మనం గుప్తుల గురించి తెలుసుకుందాం. మౌర్యుల అనంతరం భారతదేశాన్ని సమైక్యం చేసి పాలించిన వారు ఎవరు? గుప్తులు అనమాట. ఈ గుప్తులు వైశ్య కులం వారు, వైశ్యులు అనమాట. భారతదేశాన్ని పాలించిన మొట్టమొదటి వైశ్యులు ఎవరు? గుప్తులుగా చెప్పుకోవచ్చు మనం. వీరిని సాహిత్య రంగంలో స్వర్ణయుగంగా అంటారు. ఈ గుప్త యుగాన్ని ఏమంటారు? సాహిత్య రంగంలో స్వర్ణయుగం అని కూడా అనడం జరుగుతుంది. 2 రాజధానులు కలిగి ఉన్నారు వీళ్ళు. 2 రాజధానులతో పరిపాలన కొనసాగించడం జరిగింది. ఒకటి వచ్చేసి పాటలీపుత్రం, ఇంకొకటి వచ్చేసి ఉజ్జయిని అనమాట. పాటలీపుత్రం నుంచి ఉజ్జయినికి మార్చినది 2వ చంద్రగుప్తుడు. ఉజ్జయిని నుంచి పాటలీపుత్రానికి మార్చింది స్కందగుప్తుడు అనమాట. వీరి ప్రత్యేకతలు గుప్తుల యొక్క ప్రత్యేకతలు ఏంటి అని అంటే, ఇది కొంచెం ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇది గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో మొదటిసారిగా బ్రాహ్మణ పండితులకి భూమిని, పరిపాలనా అధికారాలని, గ్రామాలని దానం చేసిన వారు ఎవరు? గుప్తులుగా చెప్పుకోవచ్చు మనం. మన భారతదేశంలో మొదటిసారిగా బ్రాహ్మణ పండితులకి భూమిని, పరిపాలనా అధికారాలని, గ్రామాలని దానం చేసిన వారు గుప్తులు అన్నమాట. ఓడిపోయిన రాజ్యాలకు చెందిన రాజులకి వారి రాజ్యాలని అప్పగించడం జరిగేది. ఓడిపోయిన రాజ్యాలకు చెందిన రాజులకి వారి రాజ్యాలని అప్పగించేవారు అనమాట. దాంతో వాళ్ళకి అంత బాధ కూడా కలిగేది కాదు ఓడిపోయిన రాజులకి. ఎందుకంటే వారి రాజ్యాలు వారే పరిపాలించుకుంటున్నారు కదా, ఇంకేం బాధ. వీటిని ఈ పేరుతో పిలుస్తారు. వీటిని గ్రహం, అనుగ్రహం, మోక్షం అంటే ఈ ఓడిపోయిన రాజ్యాలకు వారి రాజులని పరిపాలన చేయమని అనేవారు కదా. అయితే ఈ రాజ్యాలని ఏ పేరుతో పిలుస్తారు అంటే, అలాంటి రాజ్యాలని గ్రహం, అనుగ్రహం, మోక్షం అనే పేరుతో పిలవడం జరిగేది అనమాట. గుప్తుల యొక్క ఆధారాలు అంటే, గుప్తులు ఉన్నారని తెలవడానికి మనకు ఆధారం ఏంటి అంటే, వారి పరిపాలన విధానాలు ఈ విధంగానే ఉన్నాయనే ఆధారాలు ఏంటి అని అంటే, మనకి శాసనాల ద్వారా తెలుస్తుంది, నాణాల ద్వారా, గ్రంథాల ద్వారా తెలియడం జరుగుతుంది అనమాట. శాసనాలు వచ్చేసి ఉదయగిరి శాసనం, మందసోర్ శాసనం, యరాన్ శాసనం, గయా శాసనాలు మనకు ఉదయగిరి శాసనం ద్వారా, మందసోర్ శాసనం ద్వారా, యరాన్ శాసనం ద్వారా, గయా శాసనం ద్వారా తెలియడం జరుగుతుంది. అయితే అదేవిధంగా 4 ప్రశస్తులు వేశారనమాట. శాసనం యొక్క మొదటి భాగాన్ని ప్రశస్తి అంటారు. శాసనం యొక్క మొదటి భాగాన్ని ఏమంటారు? ప్రశస్తి అంటారు. ఇవి రాగి పలకలతో వేసిన శాసనాలు. ప్రశస్తులు అనేవి రాగి పలకలతో వేస్తారు, వీటిని ప్రశస్తులు అంటారు. ఆ శాసనాలు అయితే మనకు స్తంభాల్లాగా అట్లా ఉంటాయన్నమాట. అయితే శాసనం యొక్క మొదటి భాగాన్ని ఏమంటారు? ప్రశస్తి అంటారని తెలుసుకున్నాం కదా. ఇందులో ప్రధానమైనది ఏంటి? అలహాబాద్ ప్రశస్తి సముద్రగుప్తుని గురించి తెలియజేస్తుంది. అలహాబాద్ ప్రశస్తి అనేది సముద్రగుప్తుని గురించి తెలియజేయడం జరుగుతుంది. ఇది ఎవరు వేశారు ఈ అలహాబాద్ ప్రశస్తిని అంటే, హరిసేనుడు వేయడం జరిగింది. అదేవిధంగా నాణాలు ఇవి 3 రకాలుగా చెప్పుకోవచ్చు. అంటే బంగారు, వెండి, రాగి నాణాలు. బంగారు నాణం వచ్చేసి సువర్ణ అని, వెండి నాణాన్ని కర్షపానం అని, రాగి నాణాన్ని కిరువ అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా గ్రంథాలు దేవి చంద్రగుప్తం, విశాఖదత్తుడు, దేవి చంద్రగుప్తం. ఇప్పుడు మనం ఫస్ట్ గ్రంథాల గురించి తెలుసుకుందాము. దేవి చంద్రగుప్తం, కామసూత్ర, నీతి శాస్త్రం, మృచ్ఛకటిక, అష్టాంగ సంగ్రహం, బృహత్ సంహిత, ఫోఖోకు, నవరత్నాలు. అంటే ఇవి నవరత్నాలు అనే కవులు కలిగిన వీరందరినీ నవరత్నాలు అనేవారనమాట. దేవి చంద్రగుప్తం ఎవరు రాశారు? విశాఖదత్తుడు. అదేవిధంగా కామసూత్ర వచ్చేసి వాత్సాయనుడు రాయడం జరిగింది. నీతి శాస్త్రం కామాంధకుడు, మృచ్ఛకటికం వచ్చేసి శూద్రకుడు అనమాట. అష్టాంగ సంగ్రహం వాగ్భటుడు, బృహత్ సంహిత వచ్చేసి వరాహమిహిరుడు, ఫోఖోకు వచ్చేసి పాహియాన్. అయితే వీళ్ళందరినీ నవరత్నాలు అనడం జరుగుతుందన్నమాట. మనమైతే ఖచ్చితంగా మనకి ఇందులో మ్యాచింగ్లో ఇచ్చి కవులు ఎవరు, రాసిన గ్రంథాలకు వీరి కవులు ఎవరు అనేది మనకు అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. వీటిని అయితే కంపల్సరీ గుర్తుపెట్టుకొని. దేవి చంద్రగుప్తం వచ్చేసి విశాఖదత్తుడు, విశాఖదత్తుడు. కామసూత్ర వాత్సాయనుడు మనకు మామూలుగా గుర్తుంటుంది. నీతి శాస్త్రం వచ్చేసి కామాంధకుడు. మృచ్ఛకటికం వచ్చేసి శూద్రకుడు అనమాట. అష్టాంగ సంగ్రహం వచ్చేసి వాగ్భటుడు. వాగ్భటుడు. బృహత్ సంహిత వరాహమిహిరుడు. బృహత్ సంహిత వచ్చేసి వరాహమిహిరుడు. ఫోఖోకు పాహియాన్. ఇదైతే మనకు గుర్తుంటుంది కంపల్సరీ. ఓకే ఫ్రెండ్స్, దీని ద్వారా మనకి గుప్తుల ఆధారాల గురించి తెలియడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ గుప్త రాజులు ఎంతమంది మరి ఎవరు అనే దాని గురించి మనము తెలుసుకుందాం. ఇది ఇంటర్ సిలబస్ ఫ్రెండ్స్. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నది నేను చెప్పడం జరుగుతుంది అనమాట.
గుప్త చక్రవర్తులు ఎవరు? శ్రీగుప్తుడు, మొదటివాడు శ్రీగుప్తుడు. తర్వాత వచ్చింది ఘటోత్కచుడు, తర్వాత మొదటి చంద్రగుప్తుడు, ఆ తర్వాత వచ్చింది సముద్రగుప్తుడు, ఆ తర్వాత రెండవ చంద్రగుప్తుడు. కుమారగుప్తుడు, స్కందగుప్తుడు, విష్ణుగుప్తుడు, చివరివాడు విష్ణుగుప్తుడిగా చెప్పుకోవడం జరుగుతుంది. మనము మొట్టమొదటి స్థాపకుడు ఎవరు? గుప్త సామ్రాజ్య స్థాపకుడు ఎవరంటే మనము శ్రీగుప్తుడు అని చెప్పడం జరుగుతుంది అనమాట. ఇతనికి ఇంకొక పేరు కూడా కలదు, చిలికిత అనే పేరు కూడా కలదనమాట. ఇతను 319లో అంటే క్రీస్తు శకం 319లో ప్రయాగ బీహార్ని ఆక్రమించడం జరిగింది. అయితే చిలికిత అనే పేరు మనకి ఎలా ఉంది అంటే, శ్రీగుప్తునికి చిలికిత అనే పేరు ఉందని మనకి ఎలా తెలుస్తుంది అని అంటే, మనకి ఫోకోకు పాహి అని రాసిన ఫోకోకు అనే గ్రంథం తెలియజేయడం జరుగుతుంది. శ్రీగుప్తునికి తర్వాత ఘటోత్కచుడు, ఆ తర్వాత మొదటి చంద్రగుప్తుడు. మనకి ఇక్కడ వీళ్ళు కొంచెం ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, వీళ్ళనైతే గుర్తుపెట్టుకోండి. మొదటి చంద్రగుప్తుడు సముద్రగుప్తుడు గురించి, రెండవ చంద్రగుప్తుడు కుమారగుప్తుడు గురించి. స్కందగుప్తుడు విష్ణుగుప్తుడు మనకంత ఇంపార్టెంట్ ఏం కాదు. కాకపోతే స్కందగుప్తుడు వచ్చేసి ఇంతకుముందుకు చెప్పాను కదా, ఉజ్జయిని నుంచి పాటలిపుత్రానికి రాజధానిని మార్చాడు అనేసి. ఫస్ట్ వచ్చేసి శ్రీగుప్తుడు ఎవరు? స్థాపకుడు అనమాట. గుప్త సామ్రాజ్య స్థాపకుడు ఎవరంటే శ్రీగుప్తుడు అని చెప్పవలసి ఉంటుంది మనము. ఇతనికి చిలికిత అనే పేరు కలదు. ఈ చిలికిత అనే పేరు ఉందని మనకు ఎలా తెలుస్తుంది? ఫోకోకు అనే గ్రంథంలో మనకు తెలియజేయడం జరిగింది. ఎవరు? ఫాహి అని రాసిన ఫోకోకు అనే గ్రంథంలో. తర్వాత మొదటి చంద్రగుప్తుడు పరిపాలనా కాలం ఎంత అనంటే 319 నుంచి 335 వరకు. 319 నుంచి 335 వరకు. గుప్త శకయుగ స్థాపకుడు అని ఎవరిని అంటారు అంటే, మొదటి చంద్రగుప్తుని భార్య వచ్చేసి రాణి కుమారాదేవి. భార్య ఎవరు? రాణి కుమారాదేవి. ఈమె లిచ్చవి రాకుమారి. భార్య కుమారాదేవి, ఈమె లిచ్చవి రాకుమారి. ఎవరి భార్య కుమారాదేవి? గుప్త శకయుగ మొదటి చంద్రగుప్తుని యొక్క భార్య కుమారాదేవి అనమాట. కట్నం కింద ఇతను ఏం పొందాడు అంటే, నేపాల్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. మొదటి చంద్రగుప్తుడు కట్నం కింద నేపాల్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతని యొక్క బిరుదు ఏంటంటే మహారాజాదిరాజా. గుప్తుల గురించి ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. వీళ్ళకి మామూలుగా బిరుదులు చాలా వరకు మహారాజాదిరాజా, రాజాదిరాజా అనే బిరుదులు ఉంటాయి. అంటే మామూలుగా మనకు క్వశ్చన్లో ఈ విధంగా కూడా అడిగే అవకాశం ఉంటుంది. గుప్తులకి ఉన్న బిరుదులు ఎక్కువగా ఏమిటి అని కూడా అడిగే అవకాశం ఉంది. మహారాజాది రాజా. నెక్స్ట్ వచ్చేసి సముద్రగుప్తుడు. మొదటి చంద్రగుప్తుడు తర్వాత సముద్రగుప్తుడు అనమాట. క్రీస్తు శకం 335 నుంచి 380 వరకు. మనకు ఫస్ట్ ఇయర్లో వీళ్ళ గురించి ఇంపార్టెన్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. వీళ్ళ గురించి మనము తెలుసుకోవడం జరుగుతుంది అనమాట. ఇది డిఎస్సికి బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళకి కొంచెం చూడండి. సముద్రగుప్తుడు క్రీస్తు శకం 335 నుంచి 380 వరకు. బిరుదులు కవిరాజు. బిరుదులు వచ్చేసి కవిరాజు. ఈ సముద్రగుప్తుని బిరుదులు ఏంటి? కవిరాజు, ఇండియన్ నెపోలియన్, వ్యాఘ్రహ పరాక్రమ అనే బిరుదులు కలవి. సముద్రగుప్తుని యొక్క బిరుదులు ఏంటిది? కవిరాజు, ఇండియన్ నెపోలియన్, వ్యాఘ్రహ పరాక్రమ అంటే ఈయన బిరుదులు అనమాట ఇవి. ఇతను వీణ వాయించడంలో నేర్పరి. ఎవరు? సముద్రగుప్తుడు వీణ వాయించడంలో నేర్పరి. అలహాబాద్ ప్రశస్తి హరిసేనుడు వేయించాడు. ఇంతమందికి మనం తెలుసుకున్నాం కదా, అలహాబాద్ ప్రశస్తి అనేది హరిసేనుడు వేయించాడు. ఆ అలహాబాద్ ప్రశస్తి ఎవరి గురించి తెలియజేస్తుంది అని అంటే, మనము సముద్రగుప్తుడి గురించి తెలియజేస్తుంది అని కూడా మనము చెప్పుకోవడం జరిగింది. ఆ ఉత్తర భారతదేశంలో 9 యుద్ధాలు చేశాడు. ఉత్తర భారతదేశంలో ఎన్ని యుద్ధాలు చేశాడంటే 9 యుద్ధాలు. ఉత్తర భారతదేశంలో నాగదత్త, చంద్రవర్మ, బలివర్మ, గణపతి వర్మ యమునా నది వరకు విజయాలు సాధించడం జరిగింది. అంటే ఇవి యుద్ధాలు చేశారని చెప్పుకున్నాం కదా. ఉత్తర భారతదేశంలో 9 యుద్ధాలు. ఎగ్జాంపుల్కి ఆ ఉత్తర భారతదేశంలో ఉన్న రాజులు అనమాట, వీళ్ళందరినీ ఓడించి యమునా నది వరకు విజయాలు సాధించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి దక్షిణ భారతదేశంలో 12 యుద్ధాలు చేశాడు. దక్షిణ భారతదేశంలో ఎన్ని యుద్ధాలు చేశాడు? 12 యుద్ధాలు చేయడం జరిగింది. మహేంద్రవర్మ, విష్ణుగోపుడు వచ్చేసి పల్లవుడు అనమాట. వ్యాఘ్రరాజు, స్వామిదత్త, గణపతి నాగ. దక్షిణ భారతదేశం 12 యుద్ధాలు చేశాడు కదా. అందులో
ఓడించిన వాళ్ళు అంటే వీళ్ళని ఓడించాడనమాట. ఎవరు? సముద్రగుప్తుడు మహేంద్రవర్మని, విష్ణుగోపుడిని, వ్యాఘ్రరాజు, స్వామిదత్త, గణపతినాగ వీళ్ళని ఓడించడం జరిగింది. కంచి వరకు విజయాలు సాధించాడు. ఉత్తర భారతదేశంలో యమునా నది వరకు సాధిస్తే విజయాలు, అదేవిధంగా దక్షిణ భారతదేశంలో అయితే కంచి వరకు సాధించడం జరిగింది. కంచి ఎక్కడ ఉంటుంది మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అయితే కంచి, హిమాలయాలు, చంబల్ నది, నర్మదా అంటే ఈయన పరిపాలన చేసిన ఏరియా అనమాట. అక్కడి వరకే ఆక్రమించడం జరిగింది. ఎవరు? సముద్రగుప్తుడు. శ్రీలంక రాజు మహేంద్రవర్మ కోరిక మేరకు 357లో శ్రీలంక రాజు మహేంద్రవర్మ కోరిక మేరకు 357లో గయా అనే ప్రాంతంలో బౌద్ధ మత గుహాలయాలు నిర్మించడం జరిగింది. శ్రీలంక రాజు మహేంద్రవర్మ కోరిక మేరకు 357లో గయా అనే ప్రాంతంలో బౌద్ధ మత గుహాలయాలు నిర్మించడం జరిగింది. అయితే శ్రీలంక రాజు 8 బంగారు నాణములు ముద్రించాడు. సముద్రగుప్తుడు శ్రీలంక రాజు ఈ సముద్రగుప్తుడి పేరు మీదుగా 8 బంగారు నాణములు ముద్రించడం జరిగింది. తర్వాత రెండవ చంద్రగుప్తుడు 380 నుంచి 414 అంటే 35 సంవత్సరాలు పరిపాలన చేయడం జరిగింది. ఈయన చాలా ఇంపార్టెంట్. అంటే మన గుప్త రాజులలో గొప్ప వ్యక్తి ఎవరైనా అంటే మనం రెండవ చంద్రగుప్తునిగా చెప్పుకోవడం జరుగుతుందన్నమాట. దేవి చంద్రగుప్త విశాఖ దత్తుడు రాసిన దేవి చంద్రగుప్తం వివాహం గురించి తెలియజేస్తుంది. ఎవరి వివాహం గురించి తెలియజేస్తుంది? రెండవ చంద్రగుప్తుని వివాహం గురించి ఏ గ్రంథంలో తెలియజేయడం జరుగుతుంది అని అంటే దేవి చంద్రగుప్తం. ఎవరు రాశారు? విశాఖ దత్తుడు రాశారు. ఈ దేవి చంద్రగుప్తం ఎవరి వివాహం గురించి తెలియజేస్తుంది? రెండవ చంద్రగుప్తుని యొక్క వివాహం గురించి తెలియజేయడం జరుగుతుంది అనమాట. అయితే ఈ రెండవ చంద్రగుప్తుడు పరిపాలన ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 380 నుంచి 414 వరకు సుమారుగా మనకి 35 సంవత్సరాలు పరిపాలించడం జరిగింది. ఈయన బిరుదులేంటి? శఖారి, రాజాదిరాజ, విక్రమాదిత్య, విక్రమసింహ. ఈయన ఒక బిరుదులు ఏంటంట? శఖారి, రాజాదిరాజ, విక్రమాదిత్య, విక్రమసింహ. అంటే నేను ఎంతమంది చెప్పాను కదా ఫ్రెండ్స్, గుప్తులకి మామూలుగా రాజాదిరాజ, మహారాజాదిరాజ అట్లాంటి బిరుదులు పొందడం జరిగింది వీళ్ళు. ఈయనకి శఖారి, రాజాదిరాజ, విక్రమాదిత్య, విక్రమసింహ. ఇంతకుముందుకు మనం సముద్రగుప్తుని యొక్క బిరుదులు ఏమనుకున్నాం మనము? కవిరాజు, ఇండియన్ నెపోలియన్, వ్యాఘ్రహ, పరాక్రమ అని చెప్పడం జరిగింది. ఓకే. అయితే మొదటి భార్య, ఈయన యొక్క మొదటి భార్య ఎవరి యొక్క మొదటి భార్య? మనం ఇప్పుడు ఎవరి గురించి చెప్పుకుంటున్నాం? రెండవ చంద్రగుప్తుని యొక్క మొదటి భార్య వచ్చేసి ధ్రువాదేవి. ఈమె కురగుప్తుడు, ఈమె యొక్క కుమారుడు ఎవరు? కురగుప్తుడు అనమాట. కుమారగుప్తుడు, సారీ అండి నేను కరెక్ట్గా రాయలేకపోయాను. ఈమె యొక్క కుమారుడు వచ్చేసి కుమారగుప్తుడు. రెండవ భార్య పేరు కుబేరనాగ. ఈమె యొక్క పిల్లలు ప్రభావతీదేవి కుమార్తె, రెండవ రుద్రసేనుడు. ఈమె యొక్క కుమార్తె వచ్చేసి నేను కొంచెం తడబడ్డాను. రెండవ చంద్రగుప్తునికి భార్యలు ఎంతమంది అంట? 2. ఒక ఆమె ధ్రువాదేవి, ఒక ఆమె కుబేరనాగ. ధ్రువాదేవి యొక్క కుమారుడు వచ్చేసి కుమారగుప్తుడు. అయితే రెండవ భార్య యొక్క కుబేరనాగకి ఒక కుమార్తె ఉంది. ఆమె పేరు ప్రభావతీదేవి. ఆమెని ఎవరికిచ్చి పెళ్లి చేయడం జరిగింది? రెండవ రుద్రసేనుడు, అంటే ఇతను వాకాటక రాజు అనమాట. ఈ వాకాటక రాజుకు ఇచ్చి వివాహం చేయడం జరిగింది. ఈ ప్రభావతీదేవిని రుద్రసేనుడికిచ్చి వివాహం చేయడం జరిగింది. ఇతని యొక్క రెండవ చంద్రగుప్తుని యొక్క ఆస్థాన రచయితలనే నవరత్నాలు అంటాము. ఇంతమందుకు చెప్పుకున్నాం కదా. ఆస్థాన రచయితలు నవరత్నాలు అంటాం. ఎవరి యొక్క ఆస్థాన రచయితలు నవరత్నాలు అంటారు? రెండవ చంద్రగుప్తుని యొక్క ఆస్థాన రచయితల్ని నవరత్నాలు అంటారు. ఇతని కాలంలో 405 చైనా నుండి పాహియాన్ అనే రచయిత ఫోకోకు అనే గ్రంథం రాస్తాడు. చైనా నుండి వచ్చిన పాహియాన్ అనే రచయిత ఫోకోకు అనే గ్రంథాన్ని రాయడం జరిగింది. ఎవరి కాలంలో? రెండవ చంద్రగుప్తుని కాలంలోనే 405లో చైనా నుండి పాహియాన్ అనే రచయిత వస్తాడనమాట. అతని ఫోకోకు అనే గ్రంథాన్ని రాస్తాడు. మెహరోలి ఇనుప స్తంభ శాసనం. ఈ మెహరోలి అనే ప్రాంతంలో ఇనుప స్తంభం ఢిల్లీలో ఉంది.
ఢిల్లీలో వేయించడం జరిగింది. ఇది కూడా రెండవ చంద్రగుప్తుని టైం పీరియడ్లోనే వేయిస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి కుమారగుప్తుడు. మనం ఇంతకుముందు కుమారగుప్తుడు గురించి ఎవరి కుమారగుప్తుడు అంటే మనము ధ్రువాదేవి యొక్క కుమారుడే కుమారగుప్తుడు అని చెప్పుకున్నాము. కుబేరనాగ యొక్క కుమార్తె ఎవరు? ప్రభావతీదేవి. అయితే కుమారగుప్తుడు కుమారస్వామి యొక్క భక్తుడు అనమాట. ఇతడు కుమారగుప్తుడు ఎవరు? కుమారస్వామి యొక్క భక్తుడు. బంగారు నాణాలు వేయించాడు. ఈ కుమారగుప్తుడు బంగారు నాణాలు వేయించాడు. అతని ముఖ చిత్రంతో ఉన్న బంగారు నాణం, నెమలి వాహనంతో ఒక నాణం. ముఖ చిత్రంతో గల నాణము, నెమలి వాహనంతో గల నాణాలను ముద్రించడం జరిగింది. ఎవరు? కుమారగుప్తుడు. ఇతనే నలంద విశ్వవిద్యాలయాన్ని నిర్మించాడు. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇది ఇంపార్టెంట్ అనమాట. ఇతనే నలంద విశ్వవిద్యాలయాన్ని నిర్మించడం జరిగింది. ఎక్కడ ఉంది నలంద విశ్వవిద్యాలయం? బీహార్లో ఉంది. ఎవరు నలంద విశ్వవిద్యాలయాన్ని నిర్మిస్తారు? కుమారగుప్తుడు. ఇతను ఎవరి కుమారుడు? రెండవ చంద్రగుప్తుని ధ్రువాదేవి యొక్క కుమారుడు అనమాట. హునులు అనే విదేశీ జాతీయుల దండయాత్రకు వచ్చారు. ఇతని కాలంలో అంటే కుమారగుప్తుని కాలంలోనే హునులు అనే విదేశీ జాతి వారు దండయాత్రకు వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు ఈ హునులు అనేవారు? చైనా నుండి రావడం జరిగింది. నేను ఇక్కడ ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్. ఈ మెహ్రోలి ఇనుపస్తంభ శాసనం అనేది ఇప్పటి వరకు తుప్పుపట్టని శాసనం అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఢిల్లీలో ఉంది. రెండవ చంద్రగుప్తుని టైం పీరియడ్లో వేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి స్కందగుప్తుడు. నెక్స్ట్ ఎవరు? స్కందగుప్తుడు. మనకు రెండవ చంద్రగుప్తుని తర్వాత స్కందగుప్తుడు. కుమారగుప్తుని తర్వాత స్కందగుప్తుడు అనమాట. ఇతడి రాజధానిని ఉజ్జయిని నుండి పాటలీపుత్రంకి మారుస్తాడనమాట. ఇతనే రాజధానిని ఉజ్జయిని నుంచి పాటలీపుత్రంకి మార్చడం జరుగుతుంది. సుదర్శం అనే తటాకాన్ని మరమ్మతులు చేశాడు. మౌర్యుల కాలంలో కడతారు కదా సుదర్శన తటాకం, చంద్రగుప్త మౌర్యుడు వేయిస్తాడనమాట. తవ్విస్తాడు సుదర్శన తటాకాన్ని. దానికి మరమ్మతులు వేయించింది ఎవరు అనంటే స్కందగుప్తుడు. ఇతని కాలంలో ఇతడే రాజధానిని ఉజ్జయిని నుండి పాటలీపుత్రంకి మార్చాడు. సుదర్శన అనే తటాకాన్ని మరమ్మతులు చేశాడు. ఈ సుదర్శన అనే తటాకం మౌర్యుల కాలంలో చంద్రగుప్త మౌర్యుడు కట్టడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి విష్ణుగుప్తుడు హునుల చేతిలో ఓడిపోయాడు. హునులు ఎవరి కాలంలో వచ్చారు? మనకు కుమారగుప్తుని కాలంలో వచ్చారని చెప్పుకున్నాం కదా. అయితే హునుల చేతిలో ఓడిపోయింది ఎవరంటే విష్ణుగుప్తుడు. ఇతని చివరి వాడనమాట. గుప్త సామ్రాజ్యం ఇతడితో అంతమైపోయింది. హునుల చేతిలో ఓడిపోయాడు. ఆ హునుల వలన గుప్త సామ్రాజ్యం అనేది అంతమైపోయింది. విష్ణుగుప్తుని ఓడిస్తారనమాట హునులు. అయితే గుప్తుల పరిపాలన గురించి తెలియజేసే ప్రధాన గ్రంథాలు నీతి శాస్త్రం ఎవరు రాస్తారు? కామందకుడు రాయడం జరుగుతుంది. దీనిని గుప్తుల యొక్క అర్థశాస్త్రం అని కూడా అంటారు. మౌర్యుల కాలంలో అర్థశాస్త్రాన్ని రాసిన వాడు కౌటిల్యుడు. అయితే ఈ నీతి శాస్త్రం గుప్తుల కాలంలో అర్థశాస్త్రంగా చెప్పడం జరుగుతుందన్నమాట. ఈ నీతి శాస్త్రాన్ని ఎవరు రాస్తారు అంటే కామాంధకుడు రాయడం జరుగుతుంది. అయితే గుప్తుల పరిపాలనా కాలాన్ని మనము ఏ విధంగా విభజించారు అంటే సామ్రాజ్యాన్ని రాజ్యాలుగా, రాజ్యాన్ని భుక్తులుగా, భుక్తులని విషయాలని గ్రామాలుగా విభజించడం జరిగింది. సామ్రాజ్యాన్ని రాజ్యాలు భుక్తులని విషయాలని గ్రామాలు అనమాట. సామ్రాజ్యాన్ని ఎవరు పరిపాలించడం జరుగుతుంది? చక్రవర్తి. రాజ్యాలని యువరాజు అంటే చక్రవర్తి యొక్క కుమారులు ఉంటారు కదా వారనమాట. రాజ్యాలని యువరాజులు పరిపాలించడం జరుగుతుంది. భుక్తులను వచ్చేసి భోగపతి, ఉపారిక, గోప్ర అనేవారు భుక్తులని పరిపాలించడం జరుగుతుంది. విషయాలకి అధిపతులుగా ఎవరు ఉన్నారు అంటే విషయాలకి అధిపతులుగా ఉన్నారు. గ్రామాలకి వచ్చేసి గ్రామికుడు. విషయాధిపతి, గ్రామాలకి గ్రామికుడు. ఇతనికి విషయాధిపతికి సహకరించేవారు అంటే విషయాధిపతి అని అనుకున్నాం కదా. ఈ విషయాపతికి సహకరించేవారు ఎవరు అనంటే నగర శ్రేష్ఠి, ప్రథమ ముఖాలిక, ప్రథమ కాయస్థ, సార్ధవాహ, ఉస్తపాల. నగర శ్రేష్ఠి, ప్రథమ ముఖాలిక, ప్రథమ కాయస్థ, సార్ధవాహ, ఉస్తపాల అనేవారు ఈ విషయాధిపతికి సహాయకులుగా ఉండడం జరుగుతుంది. గుప్తుల కాలాన్ని అగస్టన్ పేరు మీదుగా ఇటలీ పెరిక్లీస్తో పోలుస్తారు. అయితే గుప్తుల కాలాన్ని ఈ అగస్టిన్ ఎవరు? ఇటలీ
ఇటలీని పరిపాలించిన ఒక రాజు అనమాట. ఈ అగస్టిన్ పేరు మీదుగా ఇటలీగా గుప్తుల కాలాన్ని తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా పెరిక్లేస్తో కూడా పోలుస్తారు. ఈ గుప్త కాలాన్ని పెరిక్లేస్తో కూడా పోలుస్తారు. ఈ పెరిక్లేస్ గ్రీకు సామ్రాజ్యవాది. పెరిక్లేస్తో కూడా పోల్చడం జరుగుతుంది. ఎక్కువ మందికి ఉన్న బిరుదులు గుప్తులకి మహారాజాదిరాజ, పరమ పట్టారిక. ఎక్కువ మందికి ఉన్న బిరుదులు గుప్తులలో ఎక్కువ మందికి ఉన్న బిరుదులు ఏంటి? మహారాజాదిరాజ, పరమ పట్టారిక. చక్రవర్తి మంత్రిమండలి సహకారంతో పరిపాలించేవారు. అవును, మరి ఎక్కడైనా కూడా చక్రవర్తి అనేవాళ్ళు మంత్రిమండలి సహకారంతోనే పరిపాలిస్తారు. గుప్తులు కూడా అదేవిధంగా పరిపాలించేవారు అని అర్థం. మంత్రిమండలిలో ఎవరుంటారు? మహాదండనాయక, సంధి విగ్రాహిక, మంత్రి సేనాపతి, కుమారమాత్య, కౌతికుడు, గజదళాధిపతి. ఎవరెవరున్నారు? మహాదండనాయక, సంధి విగ్రహిక, మంత్రి సేనాపతి, కుమారమాత్య, కౌతికుడు, గజదళాధిపతి ఉండేవారు అనమాట. గుప్తులకి సామంతులు ఎవరెవరు అంటే వల్లభీ ప్రాంతం వారు, మైత్రి వంశం వారు. వీళ్ళు కనోజు ప్రాంతం వారు, మౌఖరి వంశం వారు. మౌఖరి వంశం వారు. ధనశ్వరి వర్ధన వంశం వారు. వీళ్ళు ఈ వర్ధన వంశాన్ని పుష్యభూతి వంశం అని కూడా అనడం జరుగుతుందన్నమాట. వల్లభీ ప్రాంతం వచ్చేసి మైత్రి వంశం, కనోజ్ వచ్చేసి మౌఖరి వంశం వారు, ధనశ్వరి వచ్చేసి పుష్యభూతి లేదా వర్ధన వంశం. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొంచెం ఉంది ఫ్రెండ్స్. గుప్తుల కళలు, గుప్తుల పతనం వరకు చెప్పుకుంటే సరిపోతుంది. వీడియో లెంతీ అవుతుంది కదా. ఇంకా ఇదైతే గుప్తులని కంప్లీట్గా చెప్పడం జరుగుతుంది. ఆర్థిక వ్యవస్థ. ఈ గుప్తుల కాలం యొక్క ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది అంటే, వీరి పరిపాలనా కాలంలో 1/6 వంతు పన్ను కలదనమాట. వీరి పరిపాలనా కాలంలో పన్ను అనేది ఎంత కలదు? 1/6 వంతు పన్ను కలదు. వృత్తి, ఈ గుప్తుల యొక్క వృత్తి అనేది వ్యవసాయం. వస్త్ర పరిశ్రమ అంటే గుప్తుల కాలంలో వ్యవసాయం మరియు వస్త్ర పరిశ్రమ అనేవి అభివృద్ధి చెందింది. వస్త్ర పరిశ్రమ ఎక్కడ అభివృద్ధి చెందింది? ఢాకా, బెంగాల్, గుజరాత్. వస్త్ర పరిశ్రమ ఎక్కడ అభివృద్ధి చెందిందంట? ఢాకాలో, బెంగాల్, గుజరాత్లో వస్త్ర పరిశ్రమ అభివృద్ధి చెందడం జరిగింది. సాగు భూమిని క్షేత్రం అనేవారు. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఇది చెప్పలేం, మనము వచ్చే అవకాశం ఉంటుంది. నాకు అనిపిస్తుంది వస్తుందేమో అనేసి. సాగుభూమిని గుప్తుల కాలంలో సాగుభూమిని ఏమంటారు అంటే క్షేత్రం అని, సాగు చేయని భూమిని గుప్తుల కాలంలో ఏమంటారంటే బిలం అని. ఇవైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనకు వచ్చే అవకాశం ఉంటుండొచ్చు అని నాకు అనిపిస్తుంది. సాగు చేయని భూమినేమో బిలం అని, సాగు భూమిని క్షేత్రం అని. వీరి కాలంలో వ్యవసాయం గురించి తెలియజేసే శాసనం ఏంటి? పూణే తామ్ర శాసనం. వీరి కాలంలో వ్యవసాయం గురించి, ఎవరి కాలం గురించి చెప్పుకుంటున్నాం? గుప్తుల కాలం. గుప్తుల కాలంలో వ్యవసాయం గురించి తెలియజేసే శాసనం పూణే తామ్ర శాసనం. ప్రభావతి దేవి నిర్మించింది. ప్రభావతి దేవి 2వ చంద్రగుప్తుని యొక్క కుమార్తె అన్నమాట. ఆమె ప్రభావతి దేవి వేయించడం జరిగింది. వ్యాపారం ఎట్లా ఉండేది వీరి కాలంలో అని అంటే 3 దేశాలతో జరిగింది వ్యాపారం అనేది. 3 దేశాలతో చేశారు వీళ్ళు. శ్రీలంకతో, ఇండోనేషియాతో, చైనాతో చేయడం జరిగింది. వీరి కాలంలో రేవు పట్టణాలు ఏవి అని అంటే బరుకచ్చా పశ్చిమ తీరం గుజరాత్లో ఉంది బరుకచ్చా అనేది. నెక్స్ట్ వచ్చేసి తామ్రలిప్తి తూర్పు తీరం అనమాట, పంజాబ్లో ఉంది. తామ్రలిప్తి అనేది తూర్పు తీరం పంజాబ్లో ఉండడం జరిగింది. పంజాబ్లో ఉంది. చాలా పెయిన్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నాణాలు. అయితే నాణాలు వచ్చేసి బంగారు నాణం, వెండి నాణం, రాగి నాణం. బంగారు, వెండి, రాగి నాణం అనమాట. బంగారు, వెండి, రాగి నాణం. ఈ బంగారు నాణాన్ని దినార్ లేదా సువర్ణాన్ని కూడా అంటారు. ఈ బంగారు నాణాన్ని ఏమంటారు? దినార్ లేదా సువర్ణాన్ని కూడా అంటారు. వెండి నాణం వచ్చేసి రూపక, కర్షపానం. వెండి నాణాన్ని రూపక లేదా కర్షపానం అని కూడా అంటారు. రాగి వచ్చేసి కిరువా అని అనడం జరుగుతుంది. రాగి నాణాన్ని కిరువా అని అనడం జరుగుతుంది. విష్టి అంటే గిరిజన రైతులు. వీరి పద్ధతి విష్టి పద్ధతి. వంశపారపర్యమైన ఉద్యోగం. ఈ విష్టి యొక్క ఉద్యోగం ఎలాంటిది? వంశపారపర్యమైన ఉద్యోగం అన్నమాట. అయితే విష్టి అంటే ఎవరు? బానిసలు, వెట్టి చాకిరి చేసేవారు. విష్టి అంటే ఎవరు?
వెట్టి చాకిరీ చేసేవారు. విష్టి అనేది గిరిజన రైతులు అనమాట. వీరి పద్ధతి ఎలా ఉంటుంది, వంశపారపర్యంగా వస్తుంది వీరి ఉద్యోగం అనేది, వీరి పద్ధతి. అయితే వీరు ఎవరు, విష్టి అంటే అసలు ఏంటిదంట, వెట్టి చాకిరీ చేసేవారు అని అర్థం. బానిసలు వెట్టి చాకిరీ చేసేవాళ్ళు అని అర్థం. అదేవిధంగా గుప్తుల యొక్క సామాజిక వ్యవస్థ ఎలా ఉంది అని అంటే, గుప్తుల యొక్క సామాజిక వ్యవస్థ ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. గుప్తుల యొక్క సామాజిక వ్యవస్థ వచ్చేసి చాతుర్వర్ణ వ్యవస్థగా బలపడింది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, మనకి ఇది ఎప్పటి నుంచో వింటూనే ఉన్నాం ఫ్రెండ్స్. చాతుర్వర్ణ వ్యవస్థ అని అంటే మనకు అందరికీ తెలియని వాళ్ళు ఉండరు అనుకుంటున్నాను నేనైతే. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులను కలిపి చాతుర్వర్ణ వ్యవస్థ అనడం జరుగుతుంది. గుప్తుల పరిపాలనా కాలంలో బ్రాహ్మణులు భూస్వాములుగా మారారు. మనం ఇంతమందికే చెప్పుకున్నాం. మొట్టమొదటిగా గుప్తుల కాలంలోనే బ్రాహ్మణులు భూస్వాములుగా మారడం జరిగింది. సతీ సహగమనం, బాల్య వివాహాలు కూడా పెరిగాయి. సతీ సహగమనం పెరిగింది, బాల్య వివాహాలు కూడా పెరగడం జరిగింది గుప్తుల కాలంలోనే. వితంతు పునర్వివాహాలు మాత్రం రద్దు చేశారు. వితంతు పునర్వివాహాలు అనేవే లేవు. వితంతు యొక్క పునర్వివాహాలు లేవు. దేవదాసి, బసివిని, జోగిని ఆచారాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. దేవదాసి, బసివిని, జోగిని అనే ఆచారాలు ఎక్కువగా ఉన్నాయి. దేవదాసి అనేది విష్ణుమూర్తి ఆలయంలో ఉంటారు. వీరిని దేవదాసిలు అంటారు. బసివిని వచ్చేసి శివాలయంలో ఉన్న వారిని బసివినీలుగా అంటారు. గ్రామ దేవతలకి చెప్పిన వారిని జోగినీలుగా చెప్పడం జరుగుతుంది అనమాట. స్త్రీలు విద్యావంతులు మరియు అయితే స్త్రీలు అంటే ఒక గ్రంథం చెప్తుంది, పాహ్యన్ ఫోకోకు అనే గ్రంథంలో చెప్పడం జరిగింది. స్త్రీలు విద్యావంతులు మరియు సుఖ సంతోషాలతో ఉండేవారు అని ఈయన చెప్పడం జరిగింది. ఇప్పుడు మనమే ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్, స్త్రీలు విద్యావంతులుగా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండేవాళ్ళు అయితే ఇట్లా వితంతు పునర్వివాహాలు జరగకుండా ఎందుకుంటాయి, సతీ సహగమనం ఎందుకు ఉంటుంది, బాల్య వివాహాలు ఎందుకు జరుగుతాయి, ఈ దేవదాసి, బసివిని, జోగిని ఆచారాలు ఎందుకు ఉంటాయి? అందుకే ఎందుకో ఈయన తప్పు చెప్పాడేమో అనిపిస్తుంది మరి, అంటే అతిగా చెప్పడం జరిగింది ఏమో. గుప్తుల కళలో బాగ్లో 9 గుహాలు, అనేక నిర్మాణాలు జరిగాయి. సాంచీలో 17 గుహాలు అనేక నిర్మాణాలు జరిగాయి. ఇరాన్ అనేది ఉత్తరప్రదేశ్లో ఉంది. నాచ్నా, బోమ్రా దేవాలయాలు కూడా నిర్మించారు. ఇరాన్లో నాచ్నా, బోమ్రా దేవాలయాలు కూడా నిర్మించడం జరిగింది. దేవఘర్ అనే ప్రాంతంలో దశావతార ఆలయం, 5 గర్భగుడులు ఉంటాయి. ఈ దశావతార ఆలయంలో 5 గర్భగుడులు ఉంటాయి. దీన్ని పంచకుట ఆలయం అని కూడా అంటారు. దశావతార ఆలయం ఎక్కడ ఉంది, చతుర్భుజంలో ఉంటుంది. దశావతార ఆలయం అనేది చతుర్భుజంలో ఉంటుంది. దీన్నే పంచకుట ఆలయం అని కూడా అంటారు. బతుర్గాం, ఇరాన్ ఉదయగిరి శాసనం. ఇరాన్ ఉదయగిరి శాసనం అనేది వరాహ దేవాలయాలు. ఉదయగిరి దేవాలయం అనేది వరాహ దేవాలయం అనమాట. బతుర్గాం అనేది ఇటుక దేవాలయం. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, బతుర్గాం అనే ఇటుక దేవాలయం ఎవరి కాలంలో నిర్మించబడింది అనేది కూడా క్వశ్చన్గా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. బతుర్గాం అనే ఇటుక దేవాలయం గుప్తుల కాలంలో నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఇరాన్ ఉదయగిరి దేవాలయాలు ఏ దేవుడి యొక్క దేవాలయాలు? వరాహ దేవాలయాలు. అట్లా నాచాన్ కుతారా అనేది పార్వతీదేవికి ఆలయం కట్టారనమాట. నాచాన్ కుతారాలో పార్వతీదేవికి ఆలయం కట్టడం జరిగింది. బేస్నగర్ ప్రాంతంలో గంగా ప్రతిమ ఉంది. నాచాన్ కుతారాలో పార్వతీదేవికి ఆలయం కట్టారు. బేస్నగర్ ప్రాంతంలో గంగా ప్రతిమ ఉంది. కోహ్లో ఏకముఖలింగం ఉంది. ఏకముఖలింగం ఉంది. 17, 19, 21 నెంబర్ గుహలో అజంతా ఎల్లోరా కేవ్ పెయింటింగ్స్ ఉన్నాయి. 17, 19, 21 నెంబర్ గుహల్లో అజంతా ఎల్లోరా కేవ్ పెయింటింగ్స్ ఉన్నాయి. మెహ్రౌలి ఇనుప స్తంభ శాసనం ఢిల్లీలో వేయించారని చెప్పుకున్నాం కదా. మెహ్రౌలి ఇనుప స్తంభ శాసనాన్ని సంగీతం, నాట్యం, మాలవికాగ్నిమిత్రం కాళిదాసు రచించాడు. తాళం, లయ, రాగం గురించి తెలియచేశాడు. ఎవరు ఈ కాళిదాసు? తాళం, లయ, రాగం గురించి తెలియజేయడం జరిగింది. సముద్రగుప్తుడు, కుమారగుప్తుడు వీణ వాయిస్తున్నట్టు బంగారు నాణాలు వేయించాడు. కుమారగుప్తుడు వీణ వాయిస్తున్నట్టు బంగారు నాణాలు వేయించారు. నెక్స్ట్ వచ్చేసి మతం. వీరి యొక్క మతం వచ్చేసి హిందూ మతం అన్నమాట. అదేవిధంగా బౌద్ధ, జైన మతాలు కూడా ఆదరణ పొందాయి. హిందూ మతంలో విష్ణువుని ఆరాధించే వారిని
హిందూ మతంలో విష్ణువుని ఆరాధించేవారు. ఈ విష్ణువు యొక్క 9వ అవతారమే బుద్ధుడు అని నమ్మేవారనమాట. అయితే విష్ణువు యొక్క 9వ అవతారమే బుద్ధుడు అని నమ్మేవారు. ఎవరి కాలంలో విష్ణువు యొక్క 9వ అవతారాన్ని బుద్ధుడుగా నమ్మారు అని అంటే మనకు గుప్తుల కాలంలో విష్ణువు యొక్క 9వ అవతారమే బుద్ధుడు అని నమ్మారు. అదేవిధంగా శైవ మతం, శైవ పాశుపత శాఖ, ఇందులో పాశుపత శాఖ, శైవ మతస్థుల యొక్క శాఖ పాశుపత శాఖ. గుప్తుల కాలంలో ఈ పాశుపత శాఖ అనేది ఎవరు ప్రచురించారు అంటే లకులీసుడు పాశుపత శాఖని ప్రారంభించడం జరిగింది. అయితే మధుర శాసనంలో చెప్పాడు. లకులీసుడు పాశుపత శాఖ గురించి ఎక్కడ చెప్పడం జరిగింది? మధుర శాసనంలో చెప్పారు. ప్రాంతం, కరం, దండ, శివలింగ పూజలు చేశారు. ఈ ఉత్తరప్రదేశ్లో ఈ మధుర శాసనం ఎక్కడ ఉంది అంటే ఉత్తరప్రదేశ్ ప్రాంతం, కర, దండ అని శివలింగ పూజలు చేయడం జరిగింది. దుర్గా, స్కందుని, వినాయకుని పూజించేవారు. గుప్తులు ఎక్కువగా ఎవరిని పూజించేవారు? దుర్గాదేవిని, స్కందుని, వినాయకుని పూజించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బౌద్ధ మతం. మహాయాన బౌద్ధ మత శాఖకి ప్రాధాన్యత. మనము బౌద్ధ మతంలో మహాయాన శాఖ, హీనయాన శాఖ అని చెప్పుకున్నాం కదా. అయితే మహాయానం బౌద్ధ మత శాఖకి ప్రాధాన్యం ఇచ్చారు. సారనాథ్ పాలరాతి దేవాలయం, సారనాథ్ అనేది పాలరాతి దేవాలయం అనమాట. సారనాథ్, సుల్తాన్ గంజ్ అనేవి దేవాలయాలు. అయితే సారనాథ్ పాలరాతి దేవాలయం. సుల్తాన్ గంజ్ కంచుతో దేవాలయం, 7.5 అడుగుల బౌద్ధ విగ్రహం కలదు. అయితే సుల్తాన్ గంజ్లో కంచుతో దేవాలయం ఉంది. అది 7.5 అడుగుల బౌద్ధ విగ్రహం అనమాట. అయితే దీన్ని చూసి ఓర్వలేక ఈ బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు? లండన్కి పట్టుకుపోయారు. ఆ లండన్లో గల బర్మింగ్హామ్ ప్యాలెస్లో ఇప్పుడు ప్రస్తుతానికి ఈ బౌద్ధ విగ్రహం, 7.5 అడుగుల బౌద్ధ విగ్రహం ఉందన్నమాట బర్మింగ్హామ్ ప్యాలెస్లో, లండన్లో. నెక్స్ట్ ఆదరణ. నలంద బీహార్లో, వల్లభి గుజరాత్లో, మధుర ఉత్తరప్రదేశ్, సారనాథ్ ఉత్తరప్రదేశ్, పాటలీపుత్ర బీహార్. సముద్రగుప్తుడి కాలంలో మహేంద్ర మేఘవర్మ అనే శ్రీలంక రాజు బుద్ధగయలో దేవాలయాలు నిర్మించమన్నాడు కదా. అయితే అతను నిర్మించడం జరిగింది అనమాట. సముద్రగుప్త కాలంలో ఈ శ్రీలంక రాజు అయిన మహేంద్ర మేఘవర్మ బుద్ధగయలో దేవాలయాలను నిర్మించాడు. వసుబంధ అభిధమ్మ కోశం రాయడం జరిగింది. వసుబంధ అనేవాడు అభిధమ్మ కోశాన్ని రాయడం జరిగింది. జైన మతం గురించి ఇప్పుడు వల్లభిలో శ్వేతాంబరులు ఇప్పుడు మనకి ఈ జైన మతాన్ని శ్వేతాంబరులు, దిగంబరులు అని చెప్పడం జరిగింది కదా. అయితే వల్లభిలోనేమో శ్వేతాంబరులు, మధురలోనేమో దిగంబరులు అనమాట. నెక్స్ట్ పురాణాలు. షడ్ దర్శనాలు అంటే 6 పురాణాలు మనము 6గా షడ్ దర్శనాలుగా చెప్పుకోవడం జరుగుతుంది. న్యాయం, వైశేషికం, సాంఖ్య, యోగ, పూర్వమీమాంస, వేదాంతం, ఉత్తరమీమాంస. ఇవైతే నిజంగా ఫ్రెండ్స్ ఇవి ఇంత ముందున్న డిఎస్సిలో రావడం జరిగింది ఫ్రెండ్స్. మనకి జతపరుషుల్లో రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇట్లా మనము ఇవి గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. షడ్ దర్శనాల గురించి తెలియజేయండి కింద. వాటిని సరైన జతను గుర్తించండి అనేది మనకు ఇంత ముందుకు జరిగిన డిఎస్సిలో రావడం జరిగింది. న్యాయం వచ్చేసి ఎవరు? గౌతమ ముని. వైశేషికం వచ్చేసి కానాదుడు. సాంఖ్య వచ్చేసి కపిలముని. యోగ వచ్చేసి పతాంజలి. పూర్వమీమాంస జైమిని. వేదాంతం వచ్చేసి బదరాయనుడు. వేదాంతం అన్న ఉత్తరమీమాంస అన్న ఒకటే ఫ్రెండ్స్. వేదాంతం వచ్చేసి బదరాయనుడు అనమాట. మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ యోగా అనేది పతాంజలి గుర్తుంటుంది. పూర్వమీమాంస జైమిని కూడా గుర్తుంటుంది. మనకి ఉత్తరమీమాంస అన్న వేదాంతం అన్న బదరాయనుడు కూడా గుర్తుంటుంది. మనకి ఎక్కువ గుర్తుండకపోయేది న్యాయం అనగానే గౌతమ ముని, అంటే గౌతమ బుద్ధుడు న్యాయంగా ఉంటాడు, అట్లా గుర్తుపెట్టుకోండి. గౌతమ ముని గుర్తుంటుంది. వైశేషికం, సాంఖ్య అనే మనము కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. వైశేషికం కనాదుడు. సాంఖ్య కపిలముని. వైశేషికం కనాదుడు.
నెక్స్ట్ నవరత్నాలు మనం 9 మంది అని చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్. అయితే నవరత్నాల్లో గొప్పవాడు కాళిదాస్ అనమాట. తర్వాత వరాహమిహిరుడు, వరారుచి, అమరసింహుడు, ధన్వంతరి అనే అతను గుప్తుల కాలంలో వైద్యుడు అనమాట. శంకుడు భవన నిర్మాణవేత్త శంకుడు. బేతాళ భట్ట వచ్చేసి జ్యోతిష్యుడు. క్షపణుడిని సప్రకుడు అని అనడం జరుగుతుంది. గట్కర్వూర్ అతను కూడా ఒక రచయిత ఫ్రెండ్స్. ఓకే, అయితే కాళిదాసు, వరాహమిహిరుడు, వరారుచి, అమరసింహుడు, ధన్వంతరి, శంకుడు, బేతాళ భట్టు, క్షపణుడు, గట్కర్వూర్. సాహిత్యం అధికార భాష ఏంటి? సంస్కృతం అనమాట. నవరత్నాలు అధికార భాష ఏంటి? సంస్కృతం. 9 మంది రచయితలనే నవరత్నాలు అనడం జరుగుతుంది. ఇంకొకటి ఉంది ఫ్రెండ్స్. రెండవ చంద్రగుప్తుని కాలం వారు ఎవరెవరు? రెండవ చంద్రగుప్తుని కాలం వారు ఆర్యభట్ట, బ్రహ్మగుప్తుడు, విష్ణు శర్మ, భాస్కరాచార్య, సుశ్రుతుడు. రెండవ చంద్రగుప్తుని కాలం వారు ఎవరెవరు? ఆర్యభట్ట, బ్రహ్మగుప్తుడు, విష్ణు శర్మ, భాస్కరాచార్య, సుశ్రుతుడు. ముద్ర రాక్షసం రాసింది సుశ్రుతుడు అనమాట. భాస్కరాచార్య, విష్ణు శర్మ, బ్రహ్మగుప్తుడు, ఆర్యభట్ట. భారత్లో మొదటి సంస్కృత పుస్తకం ఏంటి? మనం ఇట్లాంటివి ఖచ్చితంగా మొట్టమొదటి అనేవి జీకే పర్పస్గా కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. మనకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి 10 మార్క్స్ ఉంటాయి కదా, అందులో వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అయితే భారత్లో మొట్టమొదటి సంస్కృత పుస్తకం వచ్చేసి రాజతరంగిణి ఎవరు రాస్తారు? కల్హణుడు రాయడం జరిగిందంట. రాజతరంగిణి కల్హణుడు. మొట్టమొదటి సంస్కృత నిఘంటువు వచ్చేసి అమరకోశం ఎవరు రాశారు? అమరసింహుడు. శిలాశాసనం వచ్చేసి జూనాగఢ్ శాసనం, దీన్ని గిర్నా శాసనం అని కూడా అంటారు. ఇది ఎవరు వేశారంటే రుద్రదమనుడు వేయడం జరిగింది. రుద్రదమనుడు అనే అతను శఖరాజు. నెక్స్ట్ కాళిదాసు గురించి మనం నవరత్నాల్లో గొప్పవాడని చెప్పుకున్నాం కదా, అగ్రగణ్యుడు కాళిదాసు అనమాట. కాళిదాసు నవరత్నాల్లో అగ్రగణ్యుడు. ఇతన్ని ఇండియన్ షేక్స్పియర్ అని కూడా అంటారు. నవరత్నాల్లో గొప్పవాడు అగ్రగణ్యుడు కాళిదాసు. ఇతన్ని ఇండియన్ షేక్స్పియర్ అని కూడా అంటారు. ఇతడు నాటకాలు రాశాడు, గ్రంథాలు కూడా రాయడం జరిగింది. ఇతని నాటకాలు వచ్చేసి అభిజ్ఞాన శకుతులు. అంటే మనకి ఇట్లా కూడా కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. కాళిదాసు రాసిన నాటకాలను ఈ 3 ఇచ్చి ఇందులో ఒకటి గ్రంథం ఇచ్చైనా కూడా నాటకాలని గుర్తించండి అని అంటాడు. లేకపోతే గ్రంథాలు ఇచ్చి నాటకాన్ని అందులో యాడ్ చేసి కూడా మనకు గ్రంథాలని గుర్తించండి అని కూడా అనడం జరుగుతుంది. మనం ఇవి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. నాటకాలు, నెక్స్ట్ గ్రంథాలు. అయితే నాటకాలు వచ్చేసి అభిజ్ఞాన శకుంతలం, విక్రమోర్వశీయం, మాలవికాగ్ఞ మిత్రం. అభిజ్ఞాన శకుంతలం, విక్రమోర్వశీయం, మాలవికాగ్ఞ మిత్రం. అవి అట్లా గుర్తుపెట్టుకోండి. అంటే మనకు గుర్తుంటుంది. అవి మావి అనేది అభిజ్ఞాన శకుంతలం, విక్రమోర్వశీయం, మాలవికాగ్ఞ మిత్రం. నెక్స్ట్ గ్రంథాలు వచ్చేసి మేఘదూతం, కుమార సంభవం, రఘువంశం, ఋతు సంహారం. మేఘదూతం, కుమార సంభవం, రఘువంశం, ఋతు సంహారం. మేఘదూతం, కుమార సంభవం, రఘువంశం, ఋతు సంహారం. ఇవి కంపల్సరీ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. వరాహమిహిరుడు రాసింది బృహసంహిత అని రచన చేయడం జరిగింది. అమరసింహుడు వచ్చేసి అమరకోశం. ఇది ఖచ్చితంగా గుర్తుంటుంది. మనం చెప్పాం కదా ఇంతమందికి సంస్కృతంలో మొట్టమొదటి నిఘంటువు అనేసి, అంటే డిక్షనరీ లాగా అనమాట. అమరసింహుడు రాసింది అమరకోశం, సంస్కృత నిఘంటువు అనమాట. భారతదేశంలో మొట్టమొదటి గ్రంథం వచ్చేసి రాజతరంగిణి శాసనం ఏమో జూనాగఢ్ శాసనం. ఇంతకుముందు చెప్పాను కదా ఫ్రెండ్స్, మళ్ళీ గుర్తుండడం కోసం నేను అట్లా రాసుకున్నాను ఫ్రెండ్స్. ఆర్యభట్టీయం, ఆర్యభట్ట సిద్ధాంతం. ఇతడు గ్రహణాలు ఏర్పడే విధానాలని తెలియజేయడం జరిగింది. ఈ ఆర్యభట్టీయం, ఆర్యభట్ట సిద్ధాంతం. ఇతడు గ్రహణాలను ఏర్పడే విధానాలను తెలియజేయడం జరిగింది. భూమి చుట్టూ సూర్యుడు తిరగటం లేదు, సూర్యుడి చుట్టే భూమి తిరుగుతున్నాడు అని చెప్పడం జరిగింది ఆర్యభట్ట. మనకు 9th క్లాస్లో ఐ థింక్ సెకండ్ లెసన్ అనుకుంటాను ఫ్రెండ్స్, సెకండ్ లెసన్లో ఉంటుంది అనుకుంటా. భూమి మనం అనే లెసన్లో మనకు ఆర్యభట్ట గురించి
చెప్పడం జరిగింది అందులో. అంటే ఆర్యభట్టకు కూడా మన గ్రహాల గురించి ముందే తెలుసు, ఇప్పటి శాస్త్రవేత్తలే కాకుండా అనేది ఇవ్వడం జరిగింది అందులో. ఆర్యభట్ట సిద్ధాంతం ఇతర గ్రహాలు ఏర్పడే విధానాన్ని తెలియజేశాడు. నెక్స్ట్ వచ్చేసి బ్రహ్మస్ఫుట సిద్ధాంతం ప్రపంచంలో మొదటిసారి భూమి ఆకర్షణ గురించి తెలియజేశాడు. తెలియజేసింది ఎవరు? బ్రహ్మగుప్తుడు. అందుకే ఇతన్ని ఇండియన్ న్యూటన్ అంటారు. విష్ణు శర్మ పంచతంత్ర కథలు రాశాడు. పంచతంత్ర కథలు రాయడం జరిగింది. భాస్కరాచార్య లీలావతి. ఈ లీలావతి అనేది గణిత శాస్త్ర గ్రంథం ఫ్రెండ్స్. భాస్కరాచార్య రాసినది లీలావతి అనే గ్రంథాన్ని రాయడం జరిగింది. ఇది గణిత శాస్త్ర గ్రంథం. సుశ్రుతుడు వచ్చేసి సుశ్రుత సంహిత. ఇతను వైద్యుడు అనమాట. సుశ్రుతుడు అనే ఇతను వైద్యుడు. సుశ్రుత సంహిత అనే గ్రంథాన్ని రాయడం జరిగింది. నెక్స్ట్ గుప్తుల పతనం ఏ విధంగా జరిగింది? స్కందగుప్తుడు, పురుగుప్తుడు, బుధగుప్తుడు, విష్ణుగుప్తుడు. ఈ విష్ణుగుప్తులతో మనకి గుప్త వంశం అనేది అంతమైపోతుంది. ఎందుకంటే హునుల వలన అంతమయ్యారు. ఇవి గుప్తులు అనేవారు ఎవరి వలన అంతమయ్యారు? హునుల వలన అంతమయ్యారు అనమాట. ఈ చైనా దేశం యొక్క ఆటవిక జాతి ఈ హునులు అనేవారు. అయితే ఈ హునులు కూడా 2 రాజధానులుగా చేసుకొని పాలించడం జరిగింది. ఒకటి బాల్క, ఒకటి సాకల్కోట అనమాట. అయితే ఈ హునులలో రాజులు తోరమానుడు మొదటివాడు ఎవరు? తోరమానుడు క్రీస్తు శకం 500 నుంచి 515 వరకు పరిపాలించడం జరిగింది. 500 నుంచి 515 వరకు పరిపాలించడం జరిగింది. ఇతను బాల్క రాజధానిగా చేసుకుని పరిపాలించడం జరిగింది. ఎవరు? తోరమానుడు ఎవరు? హునుల యొక్క రాజు అనమాట. హునుల యొక్క రాజు తోరమానుడు. ఇతను 500 నుంచి 515 వరకు బాల్క రాజధానిగా చేసుకుని పరిపాలించడం జరిగింది. ఇది ఒక చైనా దేశంలోని ఆటవిక జాతి అనమాట. అయితే నెక్స్ట్ ఇంకో రాజు మిహిర్కులుడు. ఈ తోరమానుడి తర్వాత మిహిర్కులుడు రావడం జరుగుతుంది రాజ్యంలోకి. 515 నుంచి 538 వరకు సాకల్కోటని రాజధానిగా చేసుకొని పరిపాలించడం జరిగింది. బౌద్ధ మతం పూర్తిగా అంతం చేసెను. ఈ మిహిర్కుడే బౌద్ధ మతాన్ని పూర్తిగా అంతం చేయడానికి ప్రయత్నం చేశాను. యశోవర్మన్ని ఓడించాడు. యశోవర్మన్ రాజపుత్రులంట. ఈ యశోవర్మన్ అనే అతను రాజపుత్ర రాజు అనమాట. నెక్స్ట్ పాహియాన్ చైనా రాయబారి. పాహియాన్ అనే అతను చైనా రాయబారి. గుప్తుల కాలంలో 2వ చంద్రగుప్తుని కాలంలో వచ్చాడు పాహియాన్ అని అనుకున్నాం కదా. రావడానికి కారణం ఏంటి? వినయ అనే పీఠికని అన్వేషిస్తూ భారత్కి వచ్చాడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. వినయ అనే పీఠికను అన్వేషిస్తూ భారత్కి వచ్చిన చైనా రాయబారి ఎవరు అని అంటే మనకి పాహియాన్గా చెప్పుకోవడం జరుగుతుందన్నమాట. 9 సంవత్సరాలు భారత్లోనే జీవించాడు. 9 సంవత్సరాల పాటు ఇతను భారత్లోనే జీవించడం జరిగింది. అయోధ్య, కనోజ్, నేపాల్, కపిలవస్తు, కుషినగరం ఇవన్నీ ఈయన సందర్శించడం జరిగింది. అయోధ్య, కనోజ్, నేపాల్, కపిలవస్తు, కుషినగరంను సందర్శించడం జరిగింది. ఫోకోకు అనే గ్రంథం రాశాడు. ఇతను ఏం చేశాడు? ఫోకోకు అనే గ్రంథాన్ని రాయడం జరిగింది. ఇంతకుముందు నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం కదా ఫ్రెండ్స్. ఇతను 2వ చంద్రగుప్తుని కాలంలో వచ్చాడు. 405 సంవత్సరంలో రావడం జరిగింది. ఇతను సామాజిక మత స్త్రీల పరిపాలన గురించి తెలియజేశాడు. ఇతని ఫోకోకు అనే గ్రంథంలో ఏం తెలియజేయడం జరిగింది? సామాజిక మత స్త్రీల గురించి, పరిపాలనా విషయాల గురించి తెలియజేయడం జరిగిందనమాట. ఇంతటితో మనకి గుప్తులు అనేది కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని. ఇలాంటి వీడియోలు ముందు చాలా అందిస్తాను ఫ్రెండ్స్. కంపల్సరీ కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్ ఇక నుంచి నేను.